డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసం, వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం థింకింగ్ అండ్ డెస్టినీ, ఆలోచన గమ్యం అనేటువంటి పుస్తకాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇది పార్ట్ 2. గత ఎపిసోడ్లో పార్ట్ 1లో రచయిత ఇది ఎందుకు చెప్పారు, చిన్న వయస్సులోనే తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయాల్ని వారి ఆలోచన గమ్యం వైపుకి ఎలా తీసుకెళ్ళింది అనే విషయాన్ని ఫస్ట్ ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇందులో మరిన్ని అద్భుతమైన విషయాలు తను యువకుడుగానే తెలుసుకున్న విషయాలు మనకు అందిస్తున్నారు రచయిత వారు. కాబట్టి ఇది ధ్యాన యువలో డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు మ్యాథమెటిక్స్ అండ్ యోగా టీచర్ రత్నకుమారి మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు పార్ట్ 2. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పార్ట్ 1లో చాలా విషయాలు చెప్పడం జరిగింది మేడం. పార్ట్ 2లో పునర్జన్మ, విధి, ఈ రెండిటి గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి మేడం? అండి, ఏమంటే చాలామంది అంటారన్నమాట, పునర్జన్మ అంటే అవన్నీ తెలుసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తాము, విధి అంటే కనుక విధిరాత అంటారు కదా, రాసి ఉంటుంది ఆల్రెడీ, మనం ఏం చేస్తాం అనుకుంటారు. విధిరాత అంటాము, అలాగే పునర్జన్మ, వీటన్నిటి గురించి తెలుసుకుని ఇప్పుడు చేసేది, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని చేయాలి కదా అంటారు. అయితే ఇందులో ప్రాముఖ్యత ఉందనే చెప్పారు. ఎలాగంటే మనిషి యొక్క స్వభావము, గుణాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక గత జన్మల నుంచి వస్తేని ఏమన్నారంటే అగర కనుక విధి గత జన్మ గురించి తెలుసుకోని ఆవశ్యకత ఎందుకంటే మనిషి యొక్క గుణాలు, స్వభావం తెలుసుకోవడానికి. అంతేకాని ఇప్పుడు మనకి ఏమంటారంటే మనకి జీన్స్ వీళ్ళ నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చినాయి అంటారు కదా, అవన్నీ కూడా దేనికి సంబంధమైనవి అంటే శరీరానికి మాత్రమే సంబంధమైనవి అని. తాత ముత్తాతల నుండి పరంపరగా వచ్చేటివి, తల్లిదండ్రుల నుంచి వచ్చేటి కేవలం బాడీకి సంబంధించింది. కానీ వాళ్ళ యొక్క ఈ స్వభావంలో ఉండే గుణాలు ఉన్నాయి కదా, అలాగే వ్యక్తిత్వం అంటాము. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అంటే ఆ వ్యక్తిత్వం అనేది అంటే ఆ వ్యక్తిగతమైంది, అది ఒక ముసుగు లాంటిది అన్నమాట. అందులో ఉండే కర్త చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏమంటే కర్త చేస్తూ ఒక ఆలోచన, కార్యము, ఈ రెండు కూడా చేస్తూ ఉంటాం మనము. చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఆలోచిస్తుంటామో, కార్యం చేస్తూ ఉంటామో, థింకింగ్ అండ్ యాక్షన్ ఉంటుంది. ఆలోచించడం. అలాగే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, తన యొక్క మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అలాగే ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే సామర్థ్యం ఉంటుంది, వాళ్ళలో స్కిల్ పవర్ ఉంటుంది, చాలా ప్రజ్ఞావంతుడై ఉంటాడు, చాలా జ్ఞానం కలిగి ఉంటాడు. అంటే కనుక తనలో సామర్థ్యత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు అంటే ఒక్కొక్కరిలో ఎలా ఉంటాయి, అసమర్థులుగా ఉంటారు, లేజినెస్ ఉంటుంది, ఏమి చేయాలని చేయలేరు. ఏదైనా ఒక పని చేసినామంటే దాన్ని ఇంకా 4 రకాలుగా చేసి వస్తారు. అంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కొక్కళ్ళు ధనవంతుల కుటుంబంలో ఉంటారు, ఒక్కొక్కళ్ళు పేద కుటుంబంలో ఉంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాము. వీటన్నిటికీ కూడా కారణాలు ఏంటి అంటే కనుక ఇక్కడ ఏంటి ఇదే చెప్తున్నారు. ఇవన్నీ కూడాను ఇవి గుణాలు మనుషులకి ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి, వీటి నుంచి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కనుక ఇవి అవసరము. విధి అనేది, గత జన్మలు అనేది అవసరము ఉంది ఎంతైనా. సో విధి, పునర్జన్మల గురించి తెలుసుకున్నప్పుడే ఈ ఎందుకు రకరకాలుగా మనుషులు ఉన్నారు, అందరు ఆత్మ ఒకటే అని అందరికి తెలుసు, ఎనర్జీ ఒకటే అని తెలుసు, రకరకాల శరీరాలు అని తెలుసు. కానీ కొంతమంది ఎందుకు ఇలా ఇప్పుడు విద్యార్థులు, యువత అయితే కొంతమందికి ఒక్కసారి చదవంగానే మార్కులు వస్తున్నాయి, కొంతమంది ఎన్నిసార్లు చదివినా వస్తలేదు, ఒక ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయం సాధిస్తున్నారు, కొంతమంది ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా సాధించట్లేదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే విధి గురించి, విధి అంటే డెస్టినీ గురించి మరియు పునర్జన్మ, రీఇన్కార్నేషన్ గురించి తెలుసుకోవాలి, అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక సోలు అనేక జన్మలో చేసి ఉంటుంది, అనేక విషయాలు, అన్నీ కూడా దాని నుంచి ట్రావెల్ చేసింది. అలాగే వీళ్ళ ఆలోచనే ఇక్కడ విధిగా అవుతూ ఉంటుంది, కొన్ని ఆలోచనలు చేసింది, ఈ విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని నుంచే ఇక్కడ వస్తుంది. కానీ ఒక మనిషి యొక్క కుటుంబంలో, ఆ కుటుంబంలో వాళ్ళు ఇలాగే, వాళ్ళ తాత ఇలా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇలా చేశారు, ఇలా జరిగింది అని చాలామంది ఏమంటారంటే వాళ్ళ యొక్క గుణాలు వాళ్ళు ఆపాదిస్తూ ఉంటాము. కానీ ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిత్వం సంతరించుకున్న ఒక మనిషికి ఏమంటే వంశపారంపర్యంగా ఇవన్నీ రావు. కలిమిలేములు అంటే గనక ధనపరంగా ఒక జమీందారి కొడుకే ఒక బిడ్డ పుడతాడు, జమీందారికి జమీందారికి పుడతాడు.
పుట్టిన తర్వాత కొంతకాలం అవుతుంది, అది ఆస్తి అంతా పోవచ్చు, తినవ్వడు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరిని చూస్తున్నాం, మంచి గొప్ప టీచర్ కొడుకు టీచర్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనము బాగా యువతకు నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏమంటారంటే తన తండ్రి కారకుడు నేను ఇలా అవ్వడానికి, తల్లి కారకుడు అని చెప్తారు, తల్లిదండ్రులే కారకులు నేను అంటే అని చెప్తారు కదా. దానికి కూడా వీళ్ళు తీసుకోవాలి. ఏమంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఆ లోపల ఏదైతే వచ్చిందో ఒక సోల్, ఒక బాడీ తీసుకుని వచ్చిందో అది దానికి వ్యక్తిగత సంబంధం, తను ఆచరించి తను చేయవలసిందే. వంశపారంపర్యంగా శరీరం మాత్రమే వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం ఏదైనా షుగర్ ఇది అనగానే ఏమంటారు, మీ పూర్వీకులు ఉందా వచ్చిందంటారు, అంటే అది శరీరానికి సంబంధించింది. కానీ నీ యొక్క గుణము, నీ యొక్క వ్యక్తిత్వము, నీ యొక్క ఆచరణ, నువ్వు చేసే విధానం, ఇవన్నీ కూడాను నీ యొక్క సోల్ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడాను సోల్కి సంబంధం. అవన్నీ అంటే నీ యొక్క గత జన్మలు, నీ యొక్క విధికి సంబంధించినవి ఉన్నాయి అక్కడ. అంటే నీ శక్తి సామర్థ్యాలు, నువ్వు ఏం కావాలనుకున్నా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం నువ్వే. బలహీనత, ఇవన్నీ కూడా వాళ్ళలో భయము, అజ్ఞానము, ఇవన్నీ నిండుకుని మూర్ఖంగా ఉండడము, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అంతేగాని నా తల్లిదండ్రులు మంచి స్కూల్లో చదివించకపోవడం వల్ల, మా ఇంట్లో ఎవరు చదువుకోకపోవడం వల్ల నాకు చదువు రాలే, మా వాళ్ళు ఎవరు జీవితంలో సక్సెస్ కాలే కాబట్టి నాకు రాలేదు అనుకోవడానికి లేదు. ప్రతి యువత విద్యార్థి ఈ విషయం గమనించాలి. ఇది వాళ్ళు రచయిత తెలుసుకొని చెప్తున్న విషయం. వారు ఏదో అనుభవపూర్వక ఏదో అనుకుని ఎవరో చెప్పింది కాదు, వారు అనుభవంతో చెప్తున్నారు. ప్రతి విషయం కూడా ఆయన ఎంత ఇదిగా చెప్పారంటే ఒక్కొక్కటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఆయన. ఇది చాలా అద్భుతమైన పాయింట్ మేడం. విధి పునర్జన్మ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే బాడీకి సంబంధించిన దాంట్లో ఇరుక్కుంటామని. అవునండి. ఎస్ మేడం. ఇంకేం చెప్తారు ఇందులో? ఇంకా ముందుకెళ్ళాక ఇంకేం చెప్పారంటే మనం ఇప్పుడు ఒక పని చేస్తాము, ఆలోచన చేస్తాము, ఆలోచన తర్వాత కార్యం చేస్తున్నాము అంటే పని. దానికి సంబంధించిన విధి అనేది ఎలా దొరుకుతుంది మనకి అంటే గనక అది ఒక విత్తనాలు వేసాము, విత్తనాలు వేయగానే పంట చేతికి రాదు, టైం పడుతుంది, సమయం పడుతుంది కదా. అలాగే మన విధి కూడా వస్తుంది అని చెప్పారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎలా అంటే విత్తనాలు వేసి పంట వచ్చే మధ్యలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క కార్యము ఎలా ఉంటుందో దాన్ని బట్టి అక్కడ తయారవుతుంటుంది. శరీరధారులు అయిన వాళ్ళు అంటే శరీరాన్ని ధరించిన మనము ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా అంటే ఇప్పుడు ఇదేదైనా చేయాలని చేస్తాం మనం, అంటే గింజలు వేసినట్లు వేస్తున్నాము, వేసిన తర్వాత పంటకు వచ్చి ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రతి విద్యార్థి నాకు మంచి స్కోర్ రావాలనుకుంటారు విద్యార్థులు, మంచి జాబ్ సంపాదించాలనుకుంటారు యువత. కావాలనుకున్నావు రైటే, కానీ నువ్వు అనుకున్న దగ్గర నుంచి నీకు వచ్చే వరకు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా కార్యం చేస్తున్నావు, ఎలాంటి పనులు చేస్తున్నావు అనేది కూడా నీ విధిని ఆధారపడి ఉంటుంది. నీ విధి ఆధారపడి ఉంటుంది తప్ప నీ బ్యాక్గ్రౌండ్ కాదు అనేది ఇక్కడ. అంటే ఇక్కడ విధి కూడా ఎలా ఉంటుంది, విధిని ఎవరు తయారు చేస్తున్నారు, వీళ్ళే తయారు చేస్తున్నాం, తయారు చేసుకుంటున్నాము, ఆలోచన మాటలతో నీ గుణాలతో తయారు చేసుకుంటున్నాము. అయితే దీనికి ఇంకొక విషయం, ఇది మనకి బాగా అందరికి కన్ఫ్యూజ్ అయ్యేది. కొంతమంది ఏమంటారు, ఇదిగో వీడు ఇలా చేశాడు చూడు, వాడు ఇలా చేశాడు కాబట్టి వాడు ఈ ఫలితాన్ని అనుభవించాడు. ఇప్పుడు మనం చాలా విషయాల్లో చూస్తాం, బంధువుల్లో చూస్తాము, ప్రాపంచికంగా కూడా చూస్తాము. వీడు విర్ర వీగుతాడు తర్వాత ఏ యాక్సిడెంట్ ఏదో అయిపోయాడంటే అప్పుడు అంటారు వాడు ఇలాగ అయ్యాడు కాబట్టి వాడికి ఆ ఫలితం దొరికింది, సరిగ్గా ఉన్నప్పుడు ఆగాడా, ఎగిరిగిడి పడ్డాడా, అందుకే పోయాడు అని, అందుకే ఇలా జరిగింది అంటారు. అయితే ఇందులో కూడా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే విధి యొక్క దాని యొక్క ఫలం అనేది, మనం అంటాం కదా విధి రాత విధి ఫలం అని, అంటే ఇప్పుడు చేసిన కర్మ చేసిన ఆ ఫలం అనేది ఇప్పుడే దొరుకుతుందా అంటే వర్తమానంలో దొరుకుతా, భవిష్యత్తులో దొరుకుతా అనేది అగమ్య గోచరం అని చెప్పారండి. అంటే ఒక సంఘటన జరిగి ఉంటే, ఒకరికి ఏమన్నా జరిగి ఉంటే విధి వల్లనే, లేకపోతే కర్మ అనుభవించడం ఒక్కటే కాదు, ఎన్నో ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అది ఇంకొకటి ఏమంటే దాని యొక్క ఫలితాలు, అంటే ఇప్పుడు చెడ్డ కర్మ చేశారు, చెడ్డ ఫలితాలు, మంచి పని చేశాము, మంచి ఫలితాలు. అయితే కొంతమందికి చెడ్డ కర్మలు చేసిన ఫలితాలు వెంటనే రావు, సమయం పట్టొచ్చు. అయితే అది ఆలోచిస్తాము, మరి కర్మ కరెక్ట్ అయితే మన ఫలితాలు చేస్తే వాడికి చూడు ఎలా మంచి ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఏమంటారంటే మనుషులు చేసే కర్మలకి, వాళ్ళు చేసే పనులకి అన్నిటికీ కూడాను చట్టము న్యాయము సమక్షంలోనే ఇదంతా జరుగుతుంది, దాని చక్రంలోనే ఇదంతా ఉన్నది. అది వ్యక్తిగతమైనది కాదు, చట్టం అంటే అదే ఇక్కడ అర్థం చేసుకోవాలి. కింద జరిగే చట్టం నుంచి తప్పించుకోవచ్చు, అవును, పైన తప్పించుకోలేదు. పైనున్న చట్టము న్యాయము ఈ రెండు కూడాను, ఈ రెండిటికి అనుకరణలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దాని యొక్క పర్యవేక్షణలోనే మనకి అందబడుతున్న ఫలాలన్నీ కూడాను అనిపించవచ్చు మనకి. నేను ఎంతో శ్రమిస్తానని, ఎంతో చేస్తున్నాను, నాకేంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి.
ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు, తను ఎగ్జామ్స్ కోసం కానీ తర్వాత వేరే దానికోసం కానీ చాలా ప్రిపేర్ అవ్వచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు, తను సక్సెస్ కాకపోవచ్చు. దానికి అంతిమ మార్గము సూసైడ్ చేసుకోవడమో లేకపోతే సమాజాన్ని ద్వేషించడమో కాదు ఇక్కడ. దీన్ని కూడా అవగాహన చేసుకుంటే అక్కడ జరుగుతుంది. ఓహో, నాకు ఈ ఫలితాలు ఇవి అంటే ఒక చట్టము న్యాయబద్ధంగానే అన్నీ జరుగుతున్నాయి. మనం చేసి ఫలితాన్ని వెంటనే ఆశించడం అనేది అక్కడ జరగదు. ఏమంటారు, ఒక్కోసారి వర్తమానంలోనే రావచ్చు ఫలితాలు, ఒక్కోసారి భవిష్యత్తుకి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ జన్మలోనే కొంత సమయం పట్టచ్చు, లేదా గత భవిష్యత్తులో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది అదే చెప్తున్నారు, దానికి ఎవరు కూడాను చెప్పలేమని చెప్తున్నాడు ఆయన. అంతేగాని వాళ్ళు అది చేస్తే ఇప్పుడు చాలా మంది ఇదే అంటారు మేడం. మంచి పాయింట్ ఇది, విద్యార్థులకు అర్థం కావాల్సిన పాయింట్ చెప్తున్నారు మీరు. ఎస్ మేడం, ఇది అగమ్య గోచరం అని చెప్పారు. అంటే గనక నువ్వు చేసిన దానికి ఫలం అనేది ఇప్పుడు దొరుకుతుంది లేకపోతే ఈ క్షణంలో జరుగుతుంది అనేది మనము గ్యారంటీగా చెప్పలేము. ఈ రోజు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి విద్యార్థుల యువత అంతా మొత్తం ఇది చూసి ప్రపంచం అంతా మారిపోవాలి అనేది ఇప్పుడే జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. అంటే ఉన్నది ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి ముందు అనే దాని గురించి ఇదండి. అంటే మనం ఏంటి అనేది ఇందులో తెలుస్తుంది అన్నమాట. మన వ్యక్తిగతం, మన వ్యక్తిత్వం అనేది ఏంటి, మన గుణాలు ఏంటి, మన స్వభావము ఎలా ఉంటుంది, స్వభావము గుణాలు ఈ రెండింటి కూడా ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది ఇందులో అర్థం అవుతుంది. అంటే మన విధి అంటాం కదా, నా విధి రాత ఇలాగే రాస్తుంది నా రాత అంటారు, అది ఎలా తయారవుతుంది అనేది కూడా ఇందులో చాలా బాగా మనకి తెలియచేయడం జరిగింది. విధి రాత అంటే ఒక్కసారి రాసి ఉంచబడ్డది కాబట్టి అలా నడుస్తుంది కాదు. అవును, మన ఆలోచన, నీ ప్రస్తుత ఆలోచన, నీ ప్రస్తుతము పని చేసే విధానం, నీ ప్రవర్తన, నీ భావాలు ఆ విధిని క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్. ఇప్పుడు దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు జీవితంలో జరిగింది చెప్తున్నానండి దీనికి. అంటే గనక ఒక వ్యక్తిత్వం అంటే గనక గుణాలు స్వభావం అనేది జీన్స్ పరంగా రాదు అని చెప్పడం కోసము. ఎందుకంటే చాలా మంది ఇదే కదా మనకు చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరమైనా మన యొక్క గుణాలు స్వభావము ఏమంటే అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏదో ఊరికనే అలా వచ్చేసినాయి, ఆ వంశంలో అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి వచ్చేసినాయి అనేది చాలా తప్పు. అర్థం చేసుకోవడం మనం అనేది చాలా పెద్ద తప్పు. అది ఊరికనే అలా రాలేదు, దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాడు అంటే ఆయన ఉన్నత కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అది ఉన్నత భావాలు వచ్చినాయి అనుకుంటాం మనం. దరిద్రమైన కుటుంబంలో ఉండి కూడా కొంతమంది ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కుటుంబానికి వ్యతిరేకంగా కూడా మంచి గుణాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. ఏమంటే నా జీవితంలో నేను చూసింది, మా అమ్మాయికి నాకు జరిగిన సంఘటన. ఆమె 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉంటుంది తనకు, అంతకన్నా లేదు. అంటే అలా ఆ సమయంలో మేము ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఉన్నాము, మా అత్తగారు వీళ్ళందరూ ఉన్నాం, అంత ఫ్యామిలీస్. అంటే ఎగ్జాంపుల్ నేను ఇది చదివినప్పుడు నేను అవగాహన చేసుకున్నాను. తను ఏమంటే పుస్తకాలు అవన్నీ ఉంటే అక్కడ బుక్స్ కానీ ఉన్నప్పుడు తను వాటిని లైన్లో పెట్టేది, మంచి అరేంజ్ చేసేది. ఎందుకంటే ఆమెకి మేమేమీ నేర్పలేదు, ఎవరు కూడా నువ్వు ఇలా పెట్టాలి ఎవరు చెప్పింది కూడా లేదు అసలుకి. 4 సంవత్సరాల వయసు ఉంటుంది, 3 and 4 మధ్యలో, 4 కూడా నిండి లేవు ఆ వయసులో. అలాగే చెప్పులు బయటపడి ఉంటే వాటిని ఒక లైన్ లో పెట్టేది. మాకే ఆశ్చర్యం వేసేది, ఎందుకంటే దాన్ని ఆ విధంగా నేనే చేసేదాన్ని కాదు. స్కూల్కి వెళ్ళి నేర్చుకుందా అంటే స్కూల్కే వెళ్ళలేదు, ఇంకా స్కూల్ కూడా లేదు. అప్పుడు 3 సంవత్సరాల వయసు, ఆ సమయంలో అలా చేసింది ఆమె. అప్పుడు మాకు అందరికీ ఏమనిపించింది, ఆశ్చర్యం వేసింది. కానీ మేము ఇంత అవగాహన లేదు, డీప్ అవగాహన, ఇంత జ్ఞానం అనేది అప్పట్లో లేదు ఇంకా. అలా తర్వాత తను ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చూసిందంటే చాలా కొన్ని మాకు ఎంతగా అనిపించేది, ఏదోలో చేస్తుందిలే అనుకునేవాళ్ళం అలాగా. తర్వాత ఏమంటే మేము 3వ అంతస్తులో ఉన్నాం అన్నమాట హైదరాబాద్లో ఉన్నప్పుడే. తను అప్పుడు 10 సంవత్సరాలు 11 ఏళ్ళు ఉంటాయి. కూరగాయలు అమ్మేస్తే సహజంగా బేరం చేస్తాము, ఇంతకీ అంతకైనా అలా చేస్తే ఆమె ఎన్నది లోపలుండి ఎన్ని వచ్చి నువ్వు 3 అంతస్తులు పైకి ఎక్కువస్తే నువ్వు రూపాయి కోసము నువ్వు ఇంత బేరం చేస్తావా అని ఆమె డబ్బులు పట్టుకొచ్చి నేను ఏదైతే ఒక రూపాయి తగ్గించానో అది కూడా కలిపి ఆమెకి ఇచ్చి పంపేసింది. 3 ఫ్లోర్లు పైకి వచ్చి నీకోసం వస్తే కూరగాయలు ఇవ్వడానికి వచ్చి. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఏదో చాలా గొప్పది అని చెప్పడం కోసం కాదు, స్వభావాన్ని చెప్తున్నా. మీరు ఇప్పుడు నా స్వభావం అది, అదే ఇప్పుడు మీరు తల్లిదండ్రుల్లో కన్నా కూడా మించిన స్వభావం అమ్మాయిలో నేను చూసాను. నేను తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, కుటుంబం ద్వారా వస్తుంది అనుకుంటే మీరే ఉదాహరణ చెప్తాను మేడం. అంటే అలా జీన్స్ నుంచి వచ్చేది శరీరము వస్తుందని చెప్పారు ఇందులో, అంతేగాని గుణాలు వ్యక్తిత్వం అనేది ఆ గుణాలు అనేది ఆ సోల్కి సంబంధించింది, అదంతా వాళ్ళ ప్రత్యేకమైన వ్యక్తిత్వమే అని అర్థం మేడం. అంటే జన్మల్లో తీసుకున్నది, అంటే అచానక్ ఒకేసారి ఎలా వస్తుంది. అలాగే ఇంకొక విషయము,
ఎక్కువగా. ఆమె కొంచెము టీనేజ్ ఆ ఏజ్కి వచ్చినప్పుడు ఒకసారి హిల్స్ పట్టుకొచ్చి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అది ఫస్ట్ టైం చాలా హిల్ ఉంది, అందులో నేను కాలు పడితే నేను పడబోయాను. నేను అది వేసుకుని ఆమె సీదా పార్టీకి వెళ్ళింది. అంతకుముందు ఎప్పుడు ఆమె ప్రాక్టీస్ చేయలేదు, నడిచి ఇటు అటు ఇంట్లో ప్రాక్టీస్ చేసి తర్వాత వేసుకుని వెళ్తారు, అది కూడా చేయలేదు ఆమె. హీల్స్ డైరెక్ట్ వేసుకుని నేను అలా ఎలా వేసుకుని వెళ్ళిపోతావు, నువ్వు పడిపోతావు అది అంటే ఏం పడలేదు, నాకు తెలుసు నేను వెళ్తానని చెప్పేసి అలా వేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఆ హిల్స్ వేసుకుని 2 అడుగులు వెళ్ళిపోయాను. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆమె ఎలా వెళ్ళగలిగింది అనేది నాకు క్వశ్చన్ మార్క్ చాలా వచ్చింది. ఎస్ మేడం. సో మీ అమ్మాయి ఇలా ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు ఏం అర్థమైంది మేడం? ఏమర్థమైందంటే అది జనరేషన్ లేకపోతే మా కుటుంబ సభ్యులు ఎవరో ఉండి వాళ్ళది వచ్చింది అనే దాన్ని నేను అసలు అంగీకరించలేను. అంతే కదా, అప్పుడు ఏదో అరే సరేలే మంచి గుణాలు ఉన్నాయి అనుకున్నారు, ఈ పుస్తకం చదివితే అర్థమైంది. అంటే ఆ సోల్ అనేక జన్మలు తీసుకొచ్చింది అనడానికి ఎగ్జాంపుల్, ఒక నిదర్శనం. వండర్ఫుల్ మేడం. ప్రతి ఒక్క విద్యార్థి యువతకు అర్థం అవ్వాల్సింది. ఇప్పుడు ఒక్క రోజు ఒక జీవిత కాలం, ఈ రెండు ఒకటా వేరువేరా? ఏమంటున్నారు రచయిత? ఒక్క రోజు ఒక జీవిత కాలం అంటే ఒక రోజు మనం జీవిస్తున్నామని, ఎలా ఈ రోజు మనం ఎంత గడిపేశాము అంతా అయిపోయింది. ఇదే మాదిరిగా ఒక జీవిత కాలం కూడా ఉంటుంది. అంటే ఈ రోజు గడిచింది, నిద్రపోయాను నేను, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. సోమవారం అయిపోయాక ఏమొచ్చింది, మంగళవారం వచ్చింది, మంగళవారం తర్వాత బుధవారం వచ్చింది. ఎలా అయితే ఈ రోజు గడుస్తుందో అలాగే మనకి జన్మ కూడా గడుస్తుంది. ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాము, ఈ జన్మ తర్వాత ఏమవుతుంది, కొంతకాలం ఉంటాము మనము, తర్వాత ఈ శరీరం వదిలేస్తాము, వెళ్ళిపోతాము, మళ్ళీ తర్వాత ఇంకొక శరీరంలో వచ్చి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాము. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మన జీవితం అనేది. అంటే ఒక రోజు నీకు ఎలా అయితే నడుస్తూ ఉంటుందో నీ ఒక జీవిత కాలం కూడాను అదే మాదిరిగా నడుస్తుంది అనేది ఇక్కడ కంపారిజన్ చేశారు. ఎంత అద్భుతమైన పాయింట్ మేడం. అలాగే రాత్రి ఎలా అయితే మన నిద్ర ఎలా అయితే నిద్రకి వెళతామో నిద్రపోతామో అదే మాదిరిగా మనకి యొక్క మరణం కూడా ఉంటుంది. అలాగా కంపేర్ చేశారు. నిద్ర లాంటిది మన యొక్క మరణం కూడా. అదే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు కదా, కంటిన్యూస్ స్లీప్, నిరంతరంగా నిద్రపోవడాన్ని మరణం అంటాం. ఇందులో ఇంకా వివరించడం ఎలా అంటే, ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ కలల్లాగా వస్తాయి. అక్కడ మన మామూలుగా మనిషి ఇప్పుడు బయట ప్రపంచంలో ఉండి మనం ఒక వర్క్ చేస్తున్నామంటే ఇంద్రియాలతో కూడుకుని చేస్తున్నాం, మన జ్ఞానేంద్రియాలతో కూడుకుని మన పనులు చేస్తున్నాము. కానీ మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మన అంతరింద్రియాలు పనిచేస్తాయంట. అక్కడ పని చేసినప్పుడు ఏమవుతుంది, మన కలల్లాగా వస్తాయి, అందులో మనం ఉంటాము, ఏదేదో చేస్తూ ఉంటాము. ఇవన్నీ అక్కడ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే ఆ డేలో మనం చేస్తూ ఉన్నామో, మన ఆలోచన చేస్తున్నాము, కర్మలు చేస్తున్నాము, దాని చుట్టూనే తిరుగుతుంది ఇదంతా. ఆ లోపల స్టోరీ అంతా అల్లుతూ ఉంటుంది కళల్లో. ఈ డేలో ఆలోచనలోనూ మనం వాటిల్లో ఎలాగైతే నిమగ్నమైనా దాని తాలూకావే అక్కడ అన్నీ కనబడుతూ ఉంటాయి. రోజులో ఏమేం చేశామో దాని కంటిన్యూషనే నిద్రలో వచ్చే నిద్రలో వస్తుంది. అయితే ఇంకొక నిద్రలో ఇంకా డీప్కి వెళ్ళిపోయే కొంది ఏమవుతుందంటే అక్కడ అసలు మనం ఉన్నామని కానీ ఏమీ ఉండదు. అక్కడ ఏ ఇంద్రియాలు కూడా పనిచేయవు, ఇంకా ఇంద్రియాలన్నీ తొలగిపోతాయి. అక్కడ ఏమవుతుంది, మనము గాఢ నిద్రలోకి వెళ్తాము, అక్కడ మనకి శూన్య స్థితి ఏర్పడుతుంది. అంటే ఇక మనం ఉన్నామనేది కూడా మనకు తెలియదు అసలుకి. అంటే ఒక ఎరుకు ఉంటుంది ఎక్కడో, అంటే నిద్ర లేచిన తర్వాత ఎరుకుంటుంది మనకేమని, అబ్బో ఇవాళ నేనైతే గనక అసలుకి ఎలా అంటే ఎంత నిద్ర పట్టిందంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను నేను, నాకు అసలు తెలియలేదు నేను ఎక్కడ ఉన్నాను కూడా. ఇది పగల కూడా వస్తుంది కొంచెం మందికి, ఒక్కొక్కసారి మధ్యాహ్నం స్లీప్ లో ఎప్పుడైనా పడుకున్నప్పుడు గమనిస్తే ఏమవుతుందంటే అది రాత్రి పగల తెలియదు మనకి. అవును, అలాగే జరుగుతుంది. అంత డీప్ నిద్ర, అంటే కలత నిద్ర కాదు, డీప్ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు లెగవగానే ఇది ఉదయం అనుకుంటారు కొంచెం మంది. అవును, రాత్రి అవుతుందా అని తెలియదు, ఉదయం అని తెలియదు, ఆ మాదిరిగా ఉంటుంది. ఓహో ఇది పగలేనా అని తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు మరలా మనం లేచి మన ఇంద్రియాలు మనకి పని చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అది ఇక్కడ బాహ్యేంద్రియాలు పని చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నేను ఈ రోజు గాఢ నిద్రలోకి వెళ్ళానని. సేమ్ మృత్యు కూడా ఎలా ఉంటుంది అంటే ఈ శూన్యస్థితి ఎలా ఏర్పడిందో ఆ మృత్యులో కూడా శూన్యస్థితి ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో అంటే అక్కడ లోపల అంతరింద్రియాలు మనకి ఎలా పనిచేసినాయి, నేను ఏం ఆలోచించానో, నేను ఏం పనులు చేశానో, ఎలా అయితే మనకి అది జరిగిందో ఇక్కడ ఒక వ్యక్తి శరీరం వదిలినప్పుడు కూడాను నువ్వు ఆచరించిన కర్మలు, నువ్వు చేసిన ఆలోచనలు నీ విధిగా వస్తున్నాయి తర్వాత. ఇది అల్టిమేట్ పాయింట్.
రోజంతా అనవసరమైనవి చూస్తూ, అనవసరమైనవి వింటూ, అనవసరమైనవి మాట్లాడుతూ, అనవసరమైన పనులు చేస్తూ ఉంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటది, అదే విధిరాతగా మిగులుతుంది. అది నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ చేసినప్పుడు. అది పత్రిజీ ఏం చెప్పారు, అందుకే 24 గంటల ప్రణాళిక సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోమన్నారు. ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, రాత్రి ధ్యానం చేసి పుస్తకాలు చదువుతూ పడుకుంటే అలాంటి స్టేట్ లో ఉంటాం, అదే విధిరాతగా ఫ్యూచర్ లో అవుతుంది. వాహ్. అంటే కనుక ఎప్పుడైతే మరలా వాళ్ళకి ఈ శరీరం నుంచి తొలగిన తర్వాత మనం చెప్పాం ఇప్పుడు ఒక శూన్య స్థితి లాంటిది ఏర్పడుతుంది. మరలా దానికి శరీరం దొరికినప్పుడు ఆ శరీరము మళ్ళీ ఇంద్రియాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కంటిన్యూటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఒక్కసారి బోర్న్ అయినప్పుడు భ్రమకి అంటే దిగ్భ్రాంతికి, అంటే ఒకేసారి అందులో ఉండి ఒకేసారి లెగగానే మనం గాబరాగా ఎలా అయితే అవుతామో సేమ్ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంద్రియాలు ఇవన్నీ వచ్చి మళ్ళీ మనం చేసే పనిలో మళ్ళీ అదే మాదిరిగా ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఏర్పడి వీరంతా కూడా తల్లిదండ్రులు వీళ్ళు అంతా చుట్టుపక్కల ఇవన్నీ చేరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, అదే నేను మొదట కొంత ఉండొచ్చు వాళ్ళకి, కానీ తర్వాత ఏముంది ఈ శరీరమే నేను, అదే నేను అనే దాంట్లోకి వెళ్ళిపోతారు చివరికి. 5 సంవత్సరాల వరకు ఉంటారు అట్లాగే, కొంత ఉంటుంది. తర్వాతనే చుట్టూ పరిస్థితులు ఇవి అన్నిట్లో చూసేసరికి ఏమవుతుంది మనం అది ఒకటి అనే పరిస్థితులకు మనం వెళ్ళిపోతాము. అంటే ఇక్కడ ఏమంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ ఇంద్రియాలవన్నీ మళ్ళీ మనకు వచ్చి చేరుతున్నాయో మళ్ళీ మనకు కంటిన్యూ అవుతుంది. ఎలా అయితే ఒక రోజు గడుస్తుందో ఆ మాదిరిగానే ఇక్కడ కూడా మళ్ళీ నిద్ర లేసిన తర్వాత మళ్ళీ శరీరం దొరికి మళ్ళీ మన ఈ జ్ఞానేంద్రియాలు దొరికినప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ అవుతున్నాము. అంటే ఏమైతే ఆలోచించామో ఏమైతే ఇప్పుడు చేస్తున్నామో ఇదే కదా కొనసాగింపు అనేది జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్. అంటే ఒక రోజు ఏమి చేస్తున్నామో ఒక జీవిత కాలం అదే కొనసాగి అదే విధిరాతగా మిగులుతుంది. ఆ విధిరాతను మనం మార్చుకోవచ్చు, ఈ క్షణమే మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ మార్చుకుంటామో అప్పుడు మనం అది మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోజంతా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉన్నప్పుడు మన రాత్రి పడుకునే విధానంలో మార్పులు వచ్చినప్పుడు టోటల్ గా మన జీవితకాలం మారి విధిరాతను కూడా మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మన ఆలోచనతోనే మనం క్రియేట్ చేస్తున్నాం మన విధిని, కేవలం మన ఆలోచన మీదే ఆధారపడి ఉంది. అవును, ఇది మెయిన్ అదే థింకింగ్ అండ్ డెస్టినీ అంటే అందులోనే ఉంది కదండి. నీ ఆలోచనే నీ డెస్టినీని క్రియేట్ చేస్తుంది, నీ ఆలోచనే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ గమ్యం ఏంటి? వాహ్, అల్టిమేట్ మేడం. అంటే మనస్సు అని వింటున్నాం కానీ ఇంత డెప్త్ ఉందని ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. సో ప్రతి యువత విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఫ్యూచర్లో అద్భుతంగా ఉండాలి అనుకుంటూ గతంలో ఫెయిల్ అయ్యానని ఇప్పుడు ఇబ్బంది పడుతూ నా శరీరం ఎందుకు అని గనక అద్భుతంగా ఉన్న బాడీని చాలిస్తే మరి సూసైడ్ చేసుకుంటే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఆపావో అక్కడ బిగిన్ అవుతుంది. అవును, ఏమంటే ఇందులో మనకు ఒక్కటి అర్థం అవుతుందండి, బాగా అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా కానీ. ఏమంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందో మనం కూడా చేసాం, ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, ఏదైనా మనం చేయకుండా పనులు చేసి ఉండొచ్చు, గతంలో చేసాము అయిపోయింది అది. కానీ ఎక్కడి నుంచైనా మనలో చేంజెస్ రావాలి, మార్పు రావాలి. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనం అవుతున్నాము, నెక్స్ట్ దాంట్లోకి వెళుతున్నాము, అదే మనం అవుతున్నాము. అంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది మన యొక్క ఆలోచన చేంజ్ అయినప్పుడు మన కర్మ కూడా మార్పులో వస్తుంది. ఆలోచన నుంచే మన కర్మ మారుతుంది. అది మారినప్పుడు మన విధి అనేది కూడా మారిపోతుంది అక్కడ. అందుకోసమే ఏమంటారంటే పత్రిసరు నీ నుదుట రాత అంటే నీ నోటి మాటే నీ నుదుటి రాత అంటారు. అంటే మాట ఎలా వస్తుంది? థాట్ వచ్చి థాట్ నుంచి మాట వస్తుంది. అంటే నీ మాట నీ ఆలోచన మీద ఆధారపడి ఉంది, దాన్ని బట్టి నీ విధి రాత. కర్మలు చేస్తున్నాం మనం, నోటి మాటలే నుదిటి రాతలు. నువ్వు పదే ఏది మాట్లాడతావో అదే నీ నుదిటి రాత విధిగా మారిపోతుందని. అంటే నీకు మారాలి, విధి మారాలి. ఇప్పుడు ఇబ్బందులు లేదు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారనుకోండి విద్యార్థులంతా, ఇప్పుడు మీరేంది మీ విధి రాతను ఎవరు క్రియేట్ చేశారు? పైన కాదు, తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు దీన్ని మార్చుకోవచ్చు మీరు, మీ ఆలోచన మార్చుకొని ఇక నుంచి నేను విజయం సాధిస్తా, దానికి కావాల్సిన అద్భుతమైన వర్క్ చేస్తా, నా దగ్గర లేని స్కిల్స్ ని నేర్చుకుంటా అని మీ ఆలోచనను మార్చి నేను ఎదుగుతున్నాను, నేను విజేతననే ఆలోచన మాట మారితే మీ విధి కూడా మారుతుంది అనేదే అద్భుతమైన పాయింట్ చెప్పారు రచయిత. వండర్ఫుల్ గా చెప్పారు మేడం, సూపర్. చెప్పండి, ఇంకేమంటారు? దాని తర్వాత మనము త్రితత్వం ఆత్మ గురించి చెప్తారు కదా, ఇది కూడా మెయిన్ బాగా తెలుసుకోవాల్సింది. మనకి ఇప్పుడు ఏమంటారంటే ఆత్మ అంటాము, అది ఎక్కడి నుంచి వచ్చింది, సోల్ అంటే అసలుకి ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలా చెప్తున్నారు. ఇందులో కూడా ఏమంటే ఈయన కూడా మనకి
హెరాల్డ్ ఈయన మనకి దగ్గరగా తీసుకొచ్చి మనకు బాగా విపులంగా చెప్పాలనే భావంతో ఆయన దీన్ని వివరించడం జరిగింది. త్రితత్వం అనేది ఏమంటే ఒక ఆత్మ త్రితత్వంగా విభజించి చెప్పాడు ఆయన. ఆత్మ విభజింపబడదు, అంటే విభజించలేము, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన త్రితత్వాలుగా చెప్పారు. 3 రకాలుగా ఉంటుంది ఆత్మలో, 3 తత్వాలతో ఉంటుంది అన్నమాట. ఒకటి క్వాలిటీస్, ది నోయర్ అంటే కనుక ఆత్మ జ్ఞానం, జ్ఞానిగా చెప్పారు ఇక్కడ. ఒక భాగము ఆత్మ లేక జ్ఞాని. ఓకే, నోయర్ ఒకటే నోయర్, జ్ఞానంతో ఉండడం. ఇంకొకటి అంటే మనం జ్ఞానంతో ఉండేది కూడా ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే త్రితత్వాల్లో ఉన్నది రెండోది థింకర్, నోయర్, ఆలోచన చేసేవాడు, మనస్సు. ఓకే, అది రెండో భాగం, ఆలోచన లేక మనస్సు అనేది. మూడోది ఏంటంటే డూయర్, చేసేవాడు, కర్త. ఇక్కడ ఓకే, కర్త మాట నేను. ఈ 3 కూడా ఈ త్రితత్వాలు అనేది ఆత్మలో ఉన్నది. నోయర్, థింకర్, డూయర్. ఈ 3 గురించి కూడా బాగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏమంటే ఈ 3లో ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఇందులో బాగా కర్తలో ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3లో మెయిన్ ఇప్పుడు మనం చేస్తుందంటే కర్త, డూయర్ ఉన్నాడు. ఆ డూయర్లో ఆ కర్తలో కొంత భాగము ఒక జంతువులో ప్రవేశించి అది మనిషిగా అయ్యి మార్పు చెందడానికి కారణమైంది అనేది ఇక్కడ చెప్పారన్నమాట విషయం. అంటే ఏంటంటే మనం మనిషి జంతువు నుంచి వచ్చాడు, ఎన్ని వేల జన్మలు ఎత్తాడు, ఇది అన్నీ చెప్తుంటారు కదా. అలా ఈయనేం చెప్పాడంటే ఇది మొత్తం ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఆత్మ, ఈ త్రితత్వాలు, ఆత్మకే త్రితత్వాలు ఆపాదించారు. అయితే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రహ్మ పదార్థం, అంటే మొత్తం సర్వం ఉన్నది అదే, దాంట్లోంచి వచ్చిందే ఇది కూడాను. అయితే ఇది ఎలా విభజన చెందింది, మనం ఎలాగున్నాము అనే దానికి ఇది చెప్పడం జరిగిందన్నమాట. ఏమంటే కర్తలోని కొంత భాగము, అది కూడా మొత్తం కూడా కదా కర్త, కొంత భాగము ఈ జంతువులోకి వచ్చి ఆ జంతువు ఒక మనిషిగా రూపం చెందడానికి సహకరించింది. అందుకోసమే అంటాం కదా జంతువు నుంచి వచ్చిన సరి చెప్తూ ఉంటారు కదా, జంతువు నుంచి శిశువు ఆత్మ అని, దానికి ఏమీ తెలియదు అని, అది అన్ని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, తినటం నిద్రపోవడం ఇలాగే ఉంటుంది, ఆలోచన అనేది చేయుడు. అయితే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది లేదా అంటే అక్కడ ఆలోచన చేసేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే జ్ఞానిగా ఉన్నవి, ఇవి 2 లేవా అంటే ఉన్నాయి, పర్సంటేజ్ మారింది, ఉన్నాయి అవి 2 కూడాను. అవి దేనికి సంబంధించినవి అంటే కనుక మనకి అనంత తత్వానికి సంబంధించినవి. ఓహో, అవి 2 కూడాను ఏదంటే ఆలోచన చేసేవాడు అన్నాము, అలాగే అంటే దాన్ని మన అంతరాత్మ కూడా అనుకోవచ్చు. ఇంకోటి జ్ఞాని అన్నాము, అది ఆత్మ అని కూడా అన్నాం, జ్ఞాని లేక ఆత్మ అని చెప్పాము. అంటే ఇక్కడ ఇంకా విపులంగా అర్థం చేసుకోవాలంటే నేను నా వైపు నుంచి చెప్తుంది ఆత్మ అంతరాత్మ అనుకోవచ్చు 2 కూడా మనము. అవి 2 కూడా ఎలా అంటే అనంత తత్వానికి సంబంధించినవి. అంటే కనుక ఇక్కడ అర్థమవుతుంది ఆ అనంత తత్వంలో ఉన్న దాంట్లోంచి కొంత భాగం మనం వచ్చాము ఇందులోకి, ఇప్పుడు మనం ఈ శరీరంలోకి. మనం వచ్చిందంతా తక్కువ పర్సెంటేజే మనం ఎగ్జిబిట్ అయ్యేది. అవును, ఈ శరీరంలో ఉన్న మనం కొంత పర్సెంట్ ఉంది. అయితే ఇంకా మిగతాది కూడా ఉన్నది, అది మనతో ఉంటుంది. ఎప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఉంటుంది, మనము అలాగే మరణించినప్పుడు కూడా మనతో ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా మనతో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కొద్దిగా వచ్చి ఎప్పుడైతే ఈ శరీరంలో చేరి ఈ మనకి ఒక మనిషి రూపం దాల్చినప్పుడు అదేమవుతుంది, ఇలాగే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, పుట్టినప్పుడు తల్లిదండ్రులు, పరిస్థితులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి మనిషిని మెల్లిమెల్లిగా దాన్ని ఆ కర్తలో కొంత భాగాన్ని ఈ శరీరం నువ్వే, ఇదే నువ్వు అనేది తెలియచేపరుస్తుంది. కాబట్టి తను మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి ఇందులో జీవిస్తూ ఉంటే ఆ కర్త అనేవాడు ఇందులో ఎప్పుడైతే శరీరంలో జీవిస్తూ ఉండి మొత్తం అన్ని వీటిల్లో అదే నేను అనే భావనలో వచ్చేసి నేను అనే అసలైన నేను తెలుసుకోలేకపోతున్నాడట. అది శరీరంలోనే ఇరుక్కున్నాడు. అవి లేవా అంటే ఉన్నాయి. ఎప్పుడు వాటిని మనము అందుకోగలుగుతాము అంటే మనంతట మనము స్వయంగా ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనే భావన మనలోంచి రావాలి, అది మనలోంచి రావాలి, కర్త నుంచి రావాలి అన్నమాట. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏమంటే స్వప్రయత్నం ఉండాలి. ఎప్పుడైతే ప్రయత్నం ఉంటుందో అప్పుడే చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడాను వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా, ధనం ఉన్నా, అన్నిట్లో సక్సెస్ అయినా ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో జరిగే ఉంటుంది. అన్ని ఉన్నా ఏదో కోల్పోయాము, ఏదో లేదే, నాకు ఏదో కావాలి, అదేంటో తెలియదు. ఖాళీ అంటాం కదా, ఖాళీ
ఏదో ఒక గ్యాప్ లాగా ఏదో ఖాళీగా ఉన్నట్లు, ధ్యానానికి ముందు మనం అందరం అలాగే ఉన్నాం మేడం. ఉన్నా. ఎందుకు అంటే నీ నిజ స్థితిని నువ్వు తెలుసుకోలేకపోబట్టి, మన నిజస్థితి మనకి తెలియకపోబట్టి మనము ఆ భావంలో ఆ ఫీలింగ్ లో కూడా ఉంటాం మనము. అయితే దాని తర్వాత ఏమవుతుంది, యవ్వన దశ వచ్చేసరికంట బాల్య దశ అయిపోయి యవ్వన దశలో వచ్చేసరికి ఇంకా ప్రాపంచికమైన వస్తువులు వాటి మీద ఇంకా ఎక్కువగా దృష్టి అన్ని మళ్ళుతున్నాయి కాబట్టి అవే వాటి మీద మళ్ళుతూ ఈ అసలైన నిజస్థితికి దూరం అయిపోతున్నారట. అది ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి బయట. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా చెప్పింది మేడం, డూయర్ ఏదైతే మనం ప్రతి విద్యార్థి యువత తెలుసుకోవాల్సింది, మీరు శరీరంలో ఉన్నది కొంత భాగము, హయ్యర్ సెల్ఫ్ తో ఉన్న మీ థింకరు నోయరు కూడా ఉన్నారు అనేది మనం మర్చిపోతున్నాం. అది అది ఎప్పుడెప్పుడు మీతో ఉంటది, నిద్రలో ఉంటది, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉంటది, మరణించినప్పుడు కూడా ఉంటుంది, మరణించినప్పుడు ఉంటది. కాబట్టి కానీ అది ఉన్నది, కానీ ఉన్నదాన్ని ఉన్నది అని తెలుసుకోవడానికి మధ్యన మనము ఇవన్నీ క్రియేట్ చేసేసుకుంటున్నాం కదా. ఎక్కడైతే ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ వస్తు విషయాల్లోకి వెళ్ళిపోయి మొత్తం మనకి ఏమనిపిస్తుంది అంటే అదే అసలుకి సత్యం అనిపిస్తుంది, ఈ వస్తువులే సత్యం అనిపిస్తుంది. మన యొక్క నిజస్థితికి మనం దూరం అవడానికి ఇదే మొత్తం ప్రపంచంలో కనబడుతున్నాయే మనకి అటు సైడ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాము, మనం ఎందులోనో సక్సెస్ అవ్వలేదనో లేకపోతే చేసే పనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నామనో దానికి దూరం అవుతున్నామని ఇవి ఆలోచించే కదా వీళ్ళంతా వెదక గురయ్యి తప్పులు చేస్తున్నారు. అంతే. ఇప్పుడు నేను అనుకున్న వ్యక్తి నాతో లేరు, నేను వాళ్ళనేమో అభిమానిస్తూ ప్రేమిస్తే నన్ను ప్రేమించట్లేదు, అంటే బాహ్యంగా ఎవరో ప్రేమించాలనుకుంటున్నాం, నువ్వు అంతకన్నా గొప్పవాడివి అని తెలియకపోవడం వల్ల ఈ ఇబ్బందులు. అవునండి. ఒక విజయం నీకు రాకుండా ఇంకొకరికి వచ్చింది అంటే ఈర్ష్యాద్వేషాలు, తనకు వచ్చిందంటే తన సామర్థ్యము కనబడే ఇక్కడ సామర్థ్యం కాదు, తనకు ఆ విధిరాతతో తన ఆలోచనతో క్రియేట్ చేసుకున్నాడు, నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు నీ ఆలోచనతో అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అల్టిమేట్ మేడం. సో చివరగా ఇవాళ మీ మెసేజ్ చెప్పండి. అంటే ఇక్కడ మనము యువ కార్యక్రమంలో ఇది మాట్లాడుతున్నామంటే ఏమంటారంటే ఈ జ్ఞానం అంతా మాకేం చేయను, ఇదంతా పెద్దవాళ్ళు కదా, వయసు మళ్ళిన వాళ్ళు కదా. అంటే ఇది వయసు మళ్ళిన వాళ్ళు పోయేవాళ్ళు అంటే అప్పుడు దాకా వాళ్ళ ఇంద్రియాలు కూడా సగం పనిచేయవు. అప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు, ఇప్పుడు ఇది మనము తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ పని చేస్తున్నామో దాంట్లో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, అంటే మనలో కూడా ఆ అనంత తత్వం మనలో కూడా ఉన్నది, మనం చేస్తున్న పనిని ఏకాగ్రతతో మన అంటే కనుక మనమే అది అయ్యి చేయగలగాలి. మనం ఏ పని మన ముందుందో అంటే భేదభావాలు వాళ్ళు ఉన్నవాళ్ళని లేకపోతే ఆ పొజిషన్లో ఉన్నారు ఈ పొజిషన్లో కాదు, మనం చేసే కర్మను సక్రమంగా చేయడం. వండర్ఫుల్ మేడం, ఇది అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి ధ్యాన యువలో థింకింగ్ అండ్ డెస్టినీ పార్ట్ 2లో ఏం తెలుసుకున్నాము అంటే పునర్జన్మ విధి నాకెందుకు, గత జన్మ గురించి నాకెందుకు, ఈ విధి రాత గురించి నాకెందుకు, అదంతా ట్రాష్ అని కొట్టిపాడేస్తాం. యువతగా నేను కూడా కొట్టిపాడేశాను నిజానికి, మన వర్క్ చేసేదే ఉంటుందని. కానీ ఇది పరంపరగా వచ్చేది కాదు. ఇది ఎందుకు తెలుసుకోవాలి పునర్జన్మ విధి అంటే, ఏది జరుగుతున్నా నీ బాడీకి సంబంధించినవి నీ జీన్స్ నుండి, ఫోర్ ఫాదర్స్ నుంచి, కుటుంబం నుంచి రావచ్చు, కానీ నీ గుణాలు నీ ఆలోచనలన్నీ పరంపరగా వస్తున్నాయి. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఈ రోజంతా నువ్వు ఎలా ఉన్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం పనులు చేస్తున్నావో అదే నీ జీవిత కాలం అవుతుంది. దానికి నిదర్శనం డే అంతా మనం ఏం చూస్తామో ఏం వింటామో రాత్రి నిద్రలో కూడా అది రిపీట్ అవుతుంది కదా. అలాగే జీవితకాలం అదే కొనసాగి ఎండ్ అయిన తర్వాత అక్కడి నుంచే కొనసాగుతుంది అనేదే మేడం గారు చెప్పారు. విధి రాతను మనం మార్చుకోవచ్చు మన ఆలోచనతో అనేదే ఈ రచయిత వారు అద్భుతంగా చెప్పారు. మేడం గారు కూడా చెప్పారు ఎంత డిఫరెంట్గా ఉంటారో. మేడం గారు చెప్పని నేర్పించని క్వాలిటీస్ కూడా వాళ్ళ అమ్మాయి చేయడం అనేది గమనించాం. ఎంతోమందిని చూసాం మనం, గురువులను, పత్రిజీని కూడా చూసాం ఎగ్జాంపుల్గా. వాళ్ళ ఇంట్లో అందరికన్నా డిఫరెంట్గా ఉన్నారు. మీరు కూడా డిఫరెంట్ అయి ఉంటారు ఇది వినేవాళ్ళు. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ త్రితత్వం ఆత్మ గురించి చాలా బాగా చెప్పారు. నోయర్, థింకర్, డూయర్, ఈ 3 తత్వాలు కలగలిపి ఉంటుంది ఆత్మ అని. రైట్. ఇప్పుడు డూయర్ అనేది కొంత పర్సెంటేజే మనం ఉన్నది. మనకు థింకర్ ఉన్నారు అండ్ నోయర్ కూడా ఉన్నారు. పర్సెంటేజ్ ఉంది, మనతోనే ఉంటుంది, కానీ ఎగ్జిబిట్ చేసేటప్పుడు మనం కొంత పర్సెంటేజ్ చేస్తున్నాం. మరి ఇది ఎలా తెలుసుకోవాలి? నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఒక ఇబ్బంది ఎదురైనప్పుడైనా లోపలికి వెళ్ళి ధ్యాన సాధన చేస్తే, నిన్ను నువ్వు తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటే, శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం వస్తుందని చెప్పబడ్డది కదా, అదే మేడం గారు చెప్పారు.
సో ఇప్పుడు ఓవరాల్గా వారి మెసేజ్ ద్వారా ఏం చెప్పారంటే, మీరు ఏ పని చేస్తున్నారో మనసా వాచా కర్మేణ అందులో లీనమై చేసినప్పుడే మీకు మీ విధి రాత మార్చుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓవరాల్గా ఇదంతా కూడా ఆలోచన ద్వారా సృష్టి చేస్తున్నాం. ఆలోచన ఎంత పవర్ఫుల్లో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఈ పుస్తకాన్ని మరిన్ని అద్భుతమైన పార్ట్స్తో తెలుసుకుందాం. ఈరోజు ఇది ఈనాటి విషయం. ఈనాటి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు కూడా దాంట్లో మీరు టైప్ చేయండి, మేడం గారి ద్వారా ఆన్సర్స్ ఇప్పించబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ మిత్రులకు ఇది డిస్కస్ చేయండి. రైట్, మేమందరం మీకు సపోర్టర్గా ఉంటాం, ఇంకా గైడ్ చేయడానికి కూడా మేము అందరం ఉన్నాం. పిఎంసికి కాల్ చేయండి యువత. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మీ ప్రశ్నలు అన్నీ రాసుకోండి. ప్రతిసారి ధ్యాన యువలో మీ ప్రశ్నలు అడిగి తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది పిఎంసిలో వచ్చే ధ్యాన యువ. ఇది డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నిరంతరంగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.